ఇదే ఫ్రీ బస్సు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే ఫ్రీగా పిలుచుకెళ్తారు. స్టేషన్ ముందే ఉంటుంది బస్సు అయితే, ఫ్రీక్వెంట్ గా ఉంది. నాకు తెలిసి నేను దిగినప్పటి నుంచి ఇది 3వ బస్సు వెళ్తా ఉంది. యాక్చువల్గా టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది. నేను వచ్చేటప్పుడు ఇక్కడ క్లాక్ రూమ్ ఇవన్నీ చూపిస్తాను, ఎక్కడ మన లగేజ్ ఇచ్చినాము, ఎంత చార్జ్ చేసుకున్నారని. సార్ వచ్చి అమీర్ బాంబే నుంచి వస్తారు వాళ్ళ ఫ్యామిలీతో. వాళ్ళు ఇక్కడ 2 days స్టే చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు నిన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసేస్తున్నారంట. ఇప్పుడు జంగల్ సఫారీ వెళ్తా ఉన్నారు. సో దే టోల్డ్ ఇట్ ఈస్ వెరీ వెరీ సూపర్ అండ్ ఇట్ వర్త్ ప్లేస్. సో హౌ యూ ఫీల్ సార్? వెరీ గుడ్. ఇక్కడ వచ్చి మనం డ్రాప్ చేస్తారు. వీళ్ళు పాయింట్స్ పెట్టుకుంటారు. సఫారీ అయితే సఫారీ దగ్గర గ్లో గార్డెన్, అలాగే మేజ్ గార్డెన్ ఇక్కడ దింపేస్తున్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో చాలా ఉంది, వెళ్ళి చూద్దాం. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ చూస్తున్నారంటే స్టాఫ్ ఎంట్రీని ఇక్కడ పక్క ఉంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇది 1030, 1530. SOU అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ షార్ట్ కట్ లో. ఇది 150, 380. స్టూడెంట్స్ గ్రూప్ ఇక్కడ సపరేట్ గా ఉంది. మనం ఎక్స్ప్రెస్ లోనే వెళ్తాను, బలిసి కాదు. మన ట్రిప్ ప్లాన్ మీరు కానీ చూస్తున్నారంటే డే వైజ్ మీకే అర్థమవుతుంది ఎందుకు నేను ఎక్స్ప్రెస్ తీసుకున్నాను. సో ఆల్రెడీ 10:10కి రీచ్ అయినాము, కానీ ఇప్పుడు టైం చూస్తే 10:50. నా స్లాట్ 10 to 12. ఇప్పుడు వచ్చి రీచ్ అయినాను. అండ్ ఇక్కడ వచ్చి ఒక్క రోజు చాలదు, కానీ మనం ఒక్క రోజులో అన్నీ చూడబోతామంటే ఖచ్చితంగా నేను ఎక్స్ప్రెస్సే తీసుకోవాలి, నాకు తప్పదు ఇంకా. కానీ రష్ చాలా తక్కువ, నార్మల్ తీసుకోండి నిజంగా. బట్ ఓకే, మీరు వచ్చినప్పుడు చూసుకోండి, కానీ ఇది వచ్చినాకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా నేనైతే చాలా క్వశ్చన్స్ ఉండేది నా మైండ్లో. ఇంటర్నెట్లో నాకైతే కొన్నిటికి క్లారిటీగా దొరకలేదు. నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది, ఓకే, ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. అండ్ ఈజీగా పెట్టచ్చు, స్టేషన్లో పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈజీగా మనం ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టచ్చు. సెకండ్ థింగ్, ఇక్కడ వచ్చి కెమెరాస్ అలో చేస్తారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇంకెవరైనా ఇక్కడ రావాలనుకుంటే బ్లాగర్స్ అయినా ఎవరైనా ఖచ్చితంగా మీరు కెమెరా తేవచ్చు. డ్రోన్కి మాత్రం స్పెషల్ పర్మిషన్ అనుకుంటా. వాళ్ళు అడిగినారు డ్రోన్ ఉందా అనేది, లేదు అన్నాను కాబట్టి నా డీటెయిల్స్ తెలియదు, కనుక్కుంటా. సో ఎంట్రన్స్లో వచ్చిననే ఎయిర్పోర్ట్లో చెక్ చేసినట్టు అది చూసుకొని ఇక్కడ వస్తే ఈ వాటర్ ఫౌంటైన్ అంటే ఉంటుంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అండ్ ఫ్రీ బస్ అయితే నాకు నిజంగా సర్వీస్ నచ్చింది. సో మనకు కన్ఫ్యూషన్ అవ్వక్కర్లేదు. ఆన్లైన్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ లింక్ ఓపెన్ చేయాలి, ఎలా బుక్ చేయాలి, అండ్ ఇక్కడ ఏ ప్లేస్ ఉంది, టైం స్లాట్ని ఎలా ప్లాన్ చేయాలి, మొత్తం నేను డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే మన డే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకు ఇంకా టైం ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మెయిన్ ఇది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్లవర్ గార్డెన్, ఫ్లవర్ పాయింట్, ఆ తర్వాత డ్యామ్ వ్యూ పాయింట్, బటర్ఫ్లై గార్డెన్, మేజ్ గార్డెన్. నైట్ చూసుకుంటే ఇక్కడ లైట్ షో, అదే హైలైట్. ఇక్కడికి లైట్ షో అయినాక గ్లో గార్డెన్ ఉంది. సో చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ ప్రొజెక్షన్ మ్యాపింగ్ 6 o'clock అంటే ఈవినింగ్ 6 o'clock జరుగుతుంది. లేజర్ షో, ఫుడ్ కోర్ట్ కూడా ఇటు పక్కే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఆ స్టాచ్యూ బేస్ కింద వెళ్తాం. అండ్ ఎగ్జిబిషన్ హాల్ కిందే ఉంటుంది. వ్యూయింగ్ గ్యాలరీ వచ్చి మనము ఆ శిల పైన ఛాతీ దగ్గర అంటే గుండె దగ్గర ఒక విండో లాగా చేసుంటారు. అందులో నుంచి వెస్టర్న్ ఘాట్స్, డ్యామ్ వ్యూ అంతా కనిపిస్తుందంట. సో చూద్దాం, ఓకే. సో వాటర్ తెచ్చుకోవడం మంచిది, ఎందుకంటే అక్కడక్కడ ఉంది, బట్ మనం ఫ్రీక్వెంట్గా తిరగాలంటే కుదరదు, ఓకే. చాలా లాంగ్ స్వామి, అమ్మ ఇంకా అంత దూరం వెళ్ళాలా, వామ్మో. అస్సలు చూడండి, బ్రహ్మాండం, వేరే లెవెల్ కదా. సో హాయ్ బ్రో. హే, నాకు తెలిసి బస్ స్టాప్ నుంచి ఇదే ఒక 1.5 kilometer ఉంది. సో ఈ ర్యాంప్ వేసింది చాలా మంచిది. ఓల్డేజ్ పీపుల్ నిజంగా వాళ్ళకైతే టయర్డ్ అయిపోతుంది. సో ముందు మనం గ్యాలరీ లోపలికి వెళ్దాం, ఓకే. ఈ బేస్మెంట్ కింద వ్యూయింగ్ గ్యాలరీ, పైన ఛాతీ నుంచి మనకు వ్యూ కనిపిస్తుంది టోటల్ డ్యామ్ అంతా. సో వ్యూయింగ్ గ్యాలరీ ఇక్కడ చూసినారంటే టైం స్లాట్, ఇదే టైం స్లాట్ బేస్ అనేది. సో మన టైం అయిపోయిందంటే లోపల అలో చేయరు, ఆ టైం తగినట్టు మనం వెళ్ళాలి, ఓకే. ఆ హెడ్ మాత్రం ఎంత గంభీరంగా ఉంది చూడండి. అండ్ మేకింగ్ ఆఫ్ ద స్టాచ్యూ గురించి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారనేది ఒక విజువల్గా చూపిస్తూ ఉంటారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఈ ఒక్క పదమే ఈయనకి ఇక్కడ స్టాచ్యూ పెట్టేలా చేసింది. పర్యావరణానికి సంబంధించిన న్యాచురల్ థింగ్స్, అనిమల్స్ చూడండి, బయోడైవర్సిటీని అక్కడ పెట్టుండారు. ఇక్కడ చూడండి ఈ పిల్లోడు అనలైజ్ చేస్తున్నారు చూడండి. సో అనిమేషన్తో వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది యాక్చువల్ చూసే.
ఈ భూమి మీద నివసించే మనుషుల నుంచి పక్షులకి అందరికీ హక్కు ఉందన్న దాంట్లోనే ప్రతి ఒక్క జీవరాశుల్ని మనుషులు వాళ్ళ కల్చర్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇటు పక్క ఉంది. आप किधर से आ गया? కచ్ है आपका नेटिव कच्छ है गाँव अच्छा या వీళ్ళందరూ చూస్తున్నారంటే వీళ్ళు గుజరాత్ వీళ్ళు స్టేట్ వీళ్ళు ఉండేదంతా కచ్ నుంచి వచ్చిండారు. అవి ఫస్ట్ టైం ఆగా ఇద్దరు వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిండారు. కచ్ అంటేనే మనకు తెలుసు కచ్ ఫెస్టివల్ జరుగుతుంది. వైట్ శాండ్ వీళ్ళు నేటివ్ కూడా కచ్చే. సో పిల్లల్ని చూసానికి చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నారంటే ఒక పిక్చర్ చూస్తాను. rising to a height 63 meters from the deepest foundation level. సో ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా అండ్ ఇక్కడ నుంచి అక్కడ ఈ డ్యామ్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ చూపించింది వచ్చి డ్యామ్ గురించి చరిత్ర, అంటే డ్యామ్ ఎలా కట్టినారు, ఇక్కడ ఎంత పెద్ద డ్యామ్ ఇండియాలోనే ఇది అండ్ ఎంత వాటర్ కెపాసిటీ ఉంటుంది అవన్నీ. సో సర్దార్ సరోవర్ డ్యామ్ గురించి అది. అండ్ ఇక్కడ చూస్తానంటే ఐరన్ మ్యాన్ ఉక్కు మనిషి గురించి ఆయన చరిత్ర ఒక విజువల్గా. જેલમાં ગયા. 15મી જૂન 1945ના રોજ તેઓ જેલમાંથી છૂટ્યા બાદ અને બીજા વિશ્વયુદ્ધની પૂર્વ પીઠિકા સામે વધારે સહાય મેળવવાની વાટાઘાટોનો માર્ગ મોકળો થયો અને ભારત પરની તેમની પકડ. ఇక్కడ చూస్తున్నారంటే ఆయన విజువల్స్ ఉంది చూడండి. మన మహాత్ముడు దేశపితాతో ఆయన ప్రయాణం జైపూర్లో ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు పోలీస్ పెరేడ్లో సెల్యూట్ ఇది చూసుకున్నాక ఇక్కడి నుంచి మనకు అక్కడ ఇంకోటి ఉంది కొన్ని అంటే పెద్దది. ఇది యాక్చువల్ ఫుల్ రౌండ్ ఇది చూస్తున్నామంటే మనము ఇవన్నీ ఒరిజినల్ బుక్స్ కదా వాల్ పేపర్. లండన్లో చదివిన ఒక లాయర్ బ్యారిస్టర్ 1916లో ఈ వాస్ లివింగ్ ఇన్ అహ్మదాబాద్. అక్కడి నుంచి టాప్ క్రిమినల్ లాయర్గా ఉండి లండన్ నుంచి వచ్చిన బ్యారిస్టర్. సో స్మార్ట్ అండ్ యంగ్ మన ఉక్కు మనిషి ఎలా ఉందో చూడండి. పిల్లలతో వస్తే వాళ్ళకైతే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు అవుతాం యాక్చువల్గా. సో బుక్లో మనం ఆయన ఏం చేసినాడు, ఎప్పుడు చదువుకున్నాడు, ఇవన్నీ కాకుండా ఇలాంటి ఒక మాన్యుమెంట్స్ ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ పిలుచుకొచ్చినప్పుడు వాళ్ళకైతే యాక్టివ్ మనసులో దిగేస్తుంది ప్రింట్ కొట్టినట్టు. ఇలా యునైటింగ్ ఇండియా దీనికోసమే ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అప్పుడు ఉన్న భారతదేశంలో ఉన్న సంస్థానాలుగా ఉన్న రాజులు జమీందారులు వాళ్ళు ఉంది కదా. దీనికి అంటే పెద్ద ఆపోజిట్లో ఒకప్పుడు అలా ఉన్నదాన్ని ఇలా స్టేట్ వైజ్గా మీరు ఇక్కడ చూస్తే మైసూర్ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం ప్రావినెన్స్గా ఉండేది. సో ఇలా కాకుండా ఇన్ని స్టేట్స్ వచ్చింది, ఈరోజు ఇన్ని స్టేట్స్ ఉన్నాయి అంటే దానికి మెయిన్ కారణం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అందుకే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే ఇక్కడ నిర్మించినారు. సో ఇక్కడ నుంచి మనం పైన వెళ్దాం గ్యాలరీ. చూస్తూ ఉంటారు కదా టైం నిజంగా మనకి టైం లేదు కాబట్టి మనం కొంచెంగా చూసుకుంటూ వెళ్తాను. నిజంగా మీరు కానీ వచ్చినప్పుడు ఇక్కడ నాకు తెలిసి గ్యాలరీలోనే ఒక 45 మినిట్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు నన్ను అడిగితే. సో అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంత విజువల్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పైకి లిఫ్ట్లో ఆ వ్యూయింగ్ వెళ్దాం పాయింట్కి. ఓకే, బ్రహ్మాండంగా ఉంటుందంట. నాతో పాటు మీకు అందాన్ని అద్భుతాన్ని చూపిస్తాను. స్టే ట్యూన్. ఈ లిఫ్ట్ ఫాస్టెస్ట్ అని చెప్పచ్చు. మనము 45 ఫ్లోర్స్ 38 సెకండ్స్లో పోయి రీచ్ అవుతుంది. 45th ఫ్లోర్కి వెళ్తాం. యాక్చువల్గా 45th ఫ్లోర్ వచ్చి 152 మీటర్స్. అక్కడ ఆయన హార్ట్ ఉంటుంది. ఆ హార్ట్ నుంచి ఈ బయట వెస్టర్న్ ఘాట్స్ని ఈ డ్యామ్ అయితే మనం వ్యూ చేస్తాం. ఓకే, సో మనం వెయిట్ చేస్తాం. ఓపెన్ అయిపోయింది. సో జస్ట్ అలా 45 ఫ్లోర్స్ 38 సెకండ్స్లో వచ్చేస్తాం. మనం ఎక్కడ ఉన్నామంటే ఈ స్టాచ్యూ ఉంది కదా, ఈ స్టాచ్యూ ఆయన గుండెకి చప్పుడు, ఆయన గుండె ఏడుందో అక్కడ ఈ వ్యూని అయితే కట్ చేసి పెట్టుంటారు. సో దానికే మనం వెళ్తాం. సో మనం ఇక్కడ చూసేది ఆయన గుండె నుంచి ఈ ప్రపంచాన్ని చూసినట్టు. కింద ప్రవహించే నది వచ్చి నర్మదా నది. సూపర్ వ్యూ నిజంగా. అందరూ చూడండి, వచ్చి వర్త్ అని చెప్తా అంతే, ఇంకేం లేదు. ఓకే చేసేదానికి అంత సెటప్ మంచి సూపర్ సెటప్ కదా.
కూర్చొని భలే ఉంది. ఇప్పుడు మనం బేస్మెంట్ దగ్గరికి వెళ్తాను, ఎలా ఉందో చూడడానికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇదే కాదు పైన ఉంది కదా, మనం ఇక్కడి నుంచి ఇంకా ఎక్కాలి అక్కడికి. సో ఇక్కడ ఒక ఎస్కలేటర్ ఉంది. ఓకే, ఆ పాదాల దగ్గరికి వెళ్తాం మనం. సో ఇక్కడ వచ్చినాక ఇక్కడ స్టెప్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎస్కలేటర్. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఉక్కు మనిషి అయిన ఐరన్ మ్యాన్ మనం చెప్పుకునే ముద్దుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 143వ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 31గా శంకుస్థాపన చేసినారు. అండ్ 31 అక్టోబర్ 2018 దీన్ని అయితే ఇనాగ్రేట్ చేసినారు. ఈ స్టాచ్యూ కట్టడానికి అడ్మినిస్ట్రేషన్ అంతా వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని నిర్మించి దానికి మోడీ గారి అధ్యక్షుడిగా ఉండి నిర్మించినారు. అంతేకాకుండా దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఈ ట్రస్ట్లో మన తెలుగు జాతికి సంబంధించిన ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ అనే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కార్యదర్శిగా కూడా వర్క్ చేస్తున్నారు. సో 182 మీటర్లు ఎత్తైన చూడండి, అసలు కెమెరా కూడా కనిపిస్తుంది. అండ్ ఇది చూసుకుంటే ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా చైనాలోని బుద్ధ స్ట్రింగ్ టెంపుల్ మాత్రమే ఉన్నింది. దీని స్థలాన్ని ఇప్పుడు మన భారతదేశంలో మన ఇండియాలో ఉన్న ఈ స్టాచ్యూ అయితే వెనక్కి నెట్టేసింది. అండ్ ఈ విగ్రహాన్ని సర్దార్ సరోవర్ డ్యామ్ అంటే ఇక్కడ ఉంది కదా డ్యామ్, ఈ డ్యామ్కి కరెక్ట్గా 3.5 కిలోమీటర్ల దిగువన తాదు బెట్ వద్ద నర్మదా నది ప్రవహించే మధ్యలో ఇది కట్టినారు. ఇక్కడ ఒక దీవి ఉంది, ఐలాండ్. విగ్రహాన్ని ఎవరు కట్టినారంటే 93 ఏళ్ళ రామ్ సూతర్ అనే ఒక శిల్పిచే ఇది చెక్కబడింది. ఈయన ఈ మాత్రమే కాదు, చాలా మహాత్మా గాంధీ విగ్రహాలను కూడా చెక్కినారంట. అండ్ గుజరాత్లో చూసుకుంటే 108 నియోజకవర్గాలు ఉంటాయి. అందుకే ఈ విగ్రహం హైట్ 108 మీటర్లుగా. అండ్ ఇది కట్టడానికి కంప్లీట్ చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చరిత్ర. సో ఫుడ్ కోర్ట్ ఇక్కడే ఉంది. సో ఓకే, సో లోపలికి వెళ్ళి ఏముంది చూద్దాం. సెఫ్రాన్ ఆథెంటిక్ క్వశ్చన్. నేను ఇక్కడైతే ఆలూ పరోటా ఒకటి, దైపూరి ఒకటి ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇది అమూల్దే. సో అమూల్ ఇటు పక్కన ఆర్డర్ ఎక్కువ ఉంటుంది. కెఫే అమూల్ గుజరాతీ థాలీ మీల్స్ స్నాక్స్ ఉంది. మనం గుజరాతీ థాలీ అయితే ఇక్కడ కాదు, మంచి లొకేషన్ ట్రై చేద్దాం, ద్వారకా లాగా. చూస్తున్నానంటే దైపూరి ఆలూ పరోటా ఎంత పడిందంటే దైపూరి 150, ఆలూ పరోటా ఒకే ఒక పీసు, కొంచెం పెరిగిచ్చినాడు, ఒక ఊరికాయ ప్యాకెట్ ఇచ్చినాడు 200, 350, ట్యాక్స్తో కలిపి 368 బొక్క. ఇక్కడ చాయిస్ లేదు, ఉండే రెస్టారెంట్ అంతే. మనం స్టార్ బక్స్ వెళ్ళి కిడ్నీ అమ్ముకోలేము, అక్కడ ఉన్నా మనం తినలేము, అక్కడ ఏముండదు. సో ఇది వాటర్ బాటిల్ 10 రూపాయలు ఇచ్చిన దానికి న్యాయం చేసినాడో చూద్దాం. ఓకే, బాగుంది. అంటే ఇవి గుజరాత్ కాబట్టి ఖచ్చితంగా బాగా చేస్తారు. ఇక్కడి నుంచి అవన్నీ వచ్చింది. ఆలూ పరోటా అన్ని చోట ఉన్నట్టు, అదేమో స్పెషాలిటీ లేదు. సో ఇది మ్యాటర్. ఏం ఫుడ్ తీసుకొని రాకూడదు, తీసుకొచ్చిన అలో చేయరు, వేస్ట్. సో మీరు ఫుడ్ తెస్తాను, ఎక్సెప్ట్ 1 ఇయర్ లోపల బేబీ ఉంటే చిన్న పాప కోసం ఏమైనా తెచ్చుకోవచ్చు, కానీ సారీ మనం తినేదానికంతా ఏం లేదు. ఏది తెచ్చినా అలో చేయరు, మొహమాట లేకుండా పంపించేస్తారు. సో ఖచ్చితంగా ఈడే తినాలి. ఇప్పుడున్న ఫుడ్ కోర్ట్లోనే లేదా ఫస్ట్గా ఉన్నాయి. సో చూసుకోండి, ఇది విషయం. ఓకే, అయిపోయింది లంచ్ అయితే 10 మినిట్స్లో. వాడు ఇచ్చిందే లేటు. సో అక్కడ లంచ్ చేసి ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. బస్ కోసం మనం వెయిట్ చేయాలి. 1వ నెంబర్ కౌంటర్ అక్కడ ఉంది. సో ఇప్పుడు ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళాలా లేదు సఫారీకి వెళ్ళాలా అర్థం కాలా. సఫారీ చూస్తే పని అయిపోతుంది ఇదే, ఎందుకంటే లెంత్ ఎక్కువ అదే అవుతుంది. సో చూద్దాం. సో ఇది జంగిల్ సఫారీ ఎంట్రన్స్. సో మనం ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవచ్చు, లేదు మనం బుక్ చేసిన టికెట్ ఎత్తుకోవచ్చు. ఇక్కడ చూపించచ్చు. ఎంట్రీ చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి ఇలా చెక్ చేసి పంపిస్తారు. డిజిటల్ కెమెరా డిఎస్ఎల్ఆర్ అయితే 120 రూపీస్ అంట. అదే ఐఫోను లేదా నార్మల్ ఏ ఫోన్ అయినా మొబైల్ కెమెరాలో ఎలాంటి ఛార్జెస్ లేదు, ఫ్రీగా షూట్ చేసుకోవచ్చు. సో ఇటు పక్క వెళ్తే లయన్, టైగర్, చీటా, లెపర్డ్ ఉందంట.
సర్వల్ క్యాట్ అంట. సీత వచ్చిపోతుంది, పాంతర్ వచ్చిపోతుంది. అక్క ఇది వచ్చి అదొక పోతే ఇదొక వస్తుంది. వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు ఎక్కడ వచ్చిన తిరిగినారు, అన్నీ వచ్చిన తిరిగినారు ఆగుతారు. అక్కడ ఉంది కదా ఎలక్ట్రిక్, అదే దాంట్లో మనం వెళ్తాను. అక్కడ ఉంది చూడండి రైనోసరస్, రెండు ఉంటే చూడండి. యాక్చువల్గా ఇది కాజిరంగాలో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ జూలో ఉంది. కనిపిస్తుందా? ఆడ చూడండి, అక్కడ ఒకటి ఉంది చిన్న పాప. అది స్టాచ్యూలు కాదు, నిజమైన కొంగలు. చూడండి ఒక ఆర్చ్ మీద కూర్చున్నట్టుంది. కిందంతా వాటర్ కూర్చుంది. పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ పిలుచుకొస్తే అర్థమైంది. రౌండ్ కొడుతుంది, అది రౌండ్ కొడుతుంది. కొట్టరా దాడక్క. కదా సఫారీ ఎదురుగానే పెట్ స్టోన్ కూడా ఉంటుంది. సో దీనికోసం మళ్ళీ బస్ అంతా పట్టకెళ్ళదు, ఇదైతే ఆపోజిట్లో ఉంది. కానీ స్లాట్ వైస్ వేరే ఎక్కడ వెళ్ళాలంటే అక్కడే బస్ స్టాప్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్దాం, ఎందుకంటే పెట్స్ గార్డెన్. సో పెట్స్ అయితే మనకు 3 to 5 స్లాట్. సో ఈ పక్కనే కాబట్టి ఫస్ట్ దీన్ని చూసేద్దాం. ఇది మేజ్ గార్డెన్ చూసేస్తే పెట్స్, ఆ తర్వాత క్రూజు నర్మదా రివర్ మీద, అదైనాక లేజర్ షో, అదైనాక గ్లో గార్డెన్. ఇది విషయం, ఇంకా ఉంది చాలా. సో ఫస్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్దాం. 3 ఇక్కడ ఉండబ్బా. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ రైట్ సైడ్ వెళ్ళాలి. ఎండ అయితే మామూలుగా లేదు, ఒక లెవెల్లో ఉంది. నిన్న తెలియదు కానీ ఈరోజు భయంకరంగా తెలుస్తుంది. పర్వాలేదు, అన్నీ ఇడే ఉంది స్వామి. సో మేజ్ గార్డెన్, దాని పక్కనే బస్ స్టాప్ ఉంది. దాని పక్కన ఆనుకునేస్తే యూనిటీ గ్లో గార్డెన్. సో ఇదన్నీ నైట్ అంటే గ్లిటరింగ్ అవుతుంది, మెరిసిపోతూ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు వెళ్ళేదైతే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చెప్పినాం కదా, ఇదైతే సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ ఉంది కదా, యూనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి టికెట్ తీసుకుంటే అందులోనే ఇది ఒక కలిసి వస్తుంది. సో దీనికి ప్రత్యేకంగా టికెట్ కొనాలక్కర్లేదు. కానీ అలాగే యూనిటీ గ్లో గార్డెన్ కూడా, అది కూడా దాంట్లో ఇంక్లూడెడే. కానీ మేజ్ గార్డెన్, బటర్ఫ్లై, ఆ తర్వాత ఈ డైనోసర్ పార్క్ ఒకటి ఉంది ఇక్కడ చిన్నపిల్లలకి, వీటికన్నీ టికెట్ కొనాలి. చూస్తున్నారంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ 5:30 కంట వేసిండారు చూడండి, భారత్ 1. ఒక జస్ట్ గార్డెన్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కలు పెట్టేస్తున్నారు. రోజ్ గార్డెన్ ఊటీలో ఉంటుంది కదా, దానికంటే ఏం చిన్నదే. ఇది ఆప్షనల్, అందుకే దీన్ని ఫ్రీగా పెట్టుంటారు, అర్థమవుతుంది. చూడాలంటే చూడొచ్చు, లేదంటే అటు పక్క ఉంది. బట్ ఇలాగే ఉంటుంది, అర్థమైంది నాకు స్టోరీ. చెమట చూస్తున్నారా, మెంటల్ ఎక్కుతా ఉంది. బుద్ధి లేకుండా ఈ జాకెట్ వేసుకొచ్చిన తల చలిగా ఉందనేసి. ఇప్పుడు దీన్ని పెట్టేదానికి మన దగ్గర బుక్ లేదు, లగేజ్ మొత్తం స్టేషన్ దగ్గర ఉంది. చూడగా మనకి 3 o'clock కదా షెడ్యూల్. సో అందుకే రెస్ట్ తీసుకుంటాను, ఫుల్లీ ఎండగా ఉంది. సో ఇదైతే గార్డెన్ 3 o'clock ట్రైన్ అంతా. సో 2:40, ఇంకా 20 minutes ఉంది. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో పెద్దగా ఏం లేదు. సో ఇది ఆప్షనల్, అది కూడా ఫ్రీగా పెట్టినాడు. సో ఇది చూస్తున్నారంటే అందరూ పడుకుంటారు చూడండి, టోటల్ ప్రతి ఒక్కరు. సో ఎవరు చూడు, గుడ్డోడు ఎంత బాగుంది కదా. సో అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకే, ఎవరి వల్ల కాల
సో మనం ఇప్పుడు వచ్చింది మేజ్ గార్డెన్కి. వర్టికల్ గార్డెన్ సెటప్లో డీల్ చేస్తున్నారు కదా, భలే ఇదిగా. యాక్చువల్గా ఇది చూస్తే ఇలా తిరిగినట్టే ఉంటుంది, కానీ దీనికంటే డ్రోన్ వ్యూ నుంచి చూస్తే మనకి మేజ్ గార్డెన్ వ్యూ కనిపిస్తుంది. ఫుల్గా ఏ షేప్లో ఉందో. దొంగ పోలీస్ ఆడేదానికి ఇది కరెక్ట్గా ఉంటుంది. అదే వాళ్ళు చిన్నపిల్లలు చేస్తుంటారు. ఇప్పుడు ఎక్క ఇలా రాదా. ఈ హైట్ నుంచి మీకు ఏ కనిపిస్తుందో నాకు తెలియదు. డెడ్ ఎండ్ ఇట్లా డెడ్ ఎండా. వంగనాయలు ఏమరుస్తున్నారు మనల్ని. సేద తీర్చేదానికి ఇది ఒక ప్లేస్ బాగుంది, చిన్న హట్ లాగా. చూడండి ఎట్ట తిప్పిస్తున్నారు చూడండి. ఒరే బాబు, ఎక్కడికి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నా వాము. కంపెనీస్ అక్కడికి వెళ్తున్నాయిగా. లేదులే. సో అయిపోయింది మేజ్ గార్డెన్. సో ఇప్పుడు మనం వెళ్ళేది పెట్స్ జోన్. మన స్లాట్ అయితే 3 to 5. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 అయింది. సో పక్కనే కాబట్టి వెళ్ళి దాన్ని చూసుకొని అక్కడి నుంచి బస్సు ఎక్కితే ఇంకా మనకు 5 to 5:40 స్లాట్లో క్రూజ్ ఉంది. సో ఫస్ట్ పెట్స్ జోన్ ఎంత అవుతుంది చూసుకుందాం. కానీ క్రూజ్ వచ్చి ఆ టైం కంటే ½ అవర్ ముందు అక్కడ రిపోర్టింగ్ చేయాలి. వెళ్దాం. 3 o'clock కదా స్లాట్. కానీ ఇప్పుడు ఏమంటే డ్యామ్ వ్యూ పాయింట్ ఉంది, దాన్ని చూసుకొని మనం వెళ్దాం అనేసి. ఫుల్ టయర్డ్ అయిపోయింది, అసలు ఎనర్జీ లేదు. అందుకే ఇక్కడ ఈ పింక్ ఆటో కూడా ఎక్కేస్తున్నాను. ఎట్ట మీకు చూపించినట్టు ఉంటుంది, దీన్ని రైడ్ చేసినట్టు ఉంటుందని. ఇక్కడితో వదిలేస్తారు. సో ఇక్కడి నుంచి మనం ఇట్లా వెళ్ళాలంటే పైన ఒక 200 మీటర్. చూడండి వ్యూ. వ్యూ మొత్తం అసలు కేక పుట్టిస్తాను. చాలా తక్కువగా ఉంది చూడండి, ఇంకేం పెద్దగా. నైట్ ఇక్కడ కూడా లైట్స్ అన్నీ వేస్తారు. యాక్చువల్గా ఆ గ్లో ఉంది కదా, ఆ టైంకి కూడా డిస్కో లైట్స్ అన్నీ వేస్తారు. జిగ్ 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 అని మెరుస్తుంది. ఏమో ఆటోలు కూడా లేదా. నేనైతే పక్కన నుంచి చూడడం ఆస్ట్రిచ్ ఇదే. చూడండి కొట్టిందంటే వాడు ఎగరేసి కొడుతుంది. ఫస్ట్ టైం చూడడం ఆస్ట్రిచ్ని దగ్గర నుంచి చూసుకున్నాం. చాలా బిజీగా నొక్కుంటా ఉంది. నల్లగా చూడండి, బ్లాక్ బ్యూటీ. చిన్న పిల్లలంతా వచ్చారంటే వాళ్ళకి మజా ఈ ఏరియా అంతా. ఇది చూడండి లామా అంట. ఈడేదో ఉంది, ఏముండో అయితే తెలియదు. కోళ్ళ ఫారం గొంపదేసే కుందేళ్ళు. వీళ్ళు చూడండి గుంపులుగా ఉండరు వీళ్ళు. హ్యాపీగా సేద తీరుతూ ఉన్నాయి. వామ్మో, నేను అదే చూస్తున్నాను. ఇక్కడ చూడండి కుప్పలు. ఈ ఏరియా అంతా వీళ్ళదే రాజ్యం, సైన్యం వీళ్ళు. గినియా పిగ్ దీని పేరు. ఇక్కడైతే ఒక యుద్ధం ఉంది అట్టే చూడండి. తిరిగితే ఇక్కడ ర్యాబిట్ సైన్యం ఉంది. అసలు ఇదైతే ఎంత క్యూట్గా ఉంది కదా. ఇవన్నీ వాళ్ళ ఇల్లులు. లోపల నుంచి వాడు ఎక్క నీళ్ళు తాగుతుంది. చిన్న పిల్ల బల్లి ఉంది కదా, అది వెళ్తాను చూడండి. నీళ్ళు తాగడానికి వెళ్తాను కూడా. ర్యాబిట్ ఫ్యామిలీ. వాతంలో నిద్రపోతున్నావా? చిన్నపిల్లల్ని పిలుచుకొస్తే వాళ్ళకి సూపర్ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటుంది. సో బాగుంది ఈ ప్లేస్. ఇంకా చాలా అటు పక్క ఉన్నాయి. ఏదో ఇంట్రెస్ట్గా ఏదో లోడుతూ ఉంది, ఫాస్ట్గా లోడుతూ ఉంది చూడండి. విచిత్రంగా ఉంది, అదే అరుస్తుంది. ఇంకోటి వచ్చింది మన ఫ్రెండ్
వావ్. నేను గొడవ పడతాను చూడండి. స్విమ్మింగ్ పూల్ దాని అక్క. పట్టిందంటే అంతే, చెయ్యి అట్టే మనం మర్చిపోవాల్సిందే అక్క. గొడవలు వేసుకోకండి తమ్ముళ్ళు, ప్రేమిస్తాను గొడవ వేస్తుంటారు తెలియదా. సపరేట్గా డీల్ చేసుకుంటాను. తెల్లగా వావ్, చిక్ బాగుండవా? అలా చూస్తాను చూడు నేను అక్క. నచ్చిందా? సరే, మన వ్యూవర్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయమని, సరేనా? చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. చూడడం కాదండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అని చెప్పు. ఇది నిద్రపోతా ఉందా, మేల్కో ఉందా? కళ్ళు చూస్తున్నారా అక్క? అసలు చూడండి, యారా అన్నట్టు కూర్చొని చూస్తాను. మెత్తగా ఉంది మామ. దీనికి ముఖం ఏడుంది కూడా నా వల్ల కాల కనబెట్టేదానికి. బాగుంది బాత్, గమ్మని చూస్తాను. కలర్ చూడండి వైబ్రెంట్గా, ఎంత ముద్దుగా చూడండి బాత్ పిల్ల. ఇది చూడండి బ్రౌనిష్గా డిఫరెంట్ కలర్. సో ఈ ఏరియా ఎలా ఉంది అడిగినారంటే బాగుంది, కానీ ఇక్కడ ఈ స్పెసిఫిక్ మాత్రం స్మెల్ అయితే భరించలేకపోతా ఉన్నాము. బట్ మిగతావన్నీ ర్యాబిట్ అక్కడ మనకు ఎఫెక్ట్ లేదు అని చూస్తున్నారు కదా. సో ఒక పెట్స్ అన్ని ఒక చోట పెట్టడం నిజంగా ఒకే చోట చూడడం ఇది ఒక కన్వీనియంట్ మనకు. అండ్ చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ చూస్తున్నారు కదా, ఆ చిన్న చిన్న బాతులు అయితే భలే ముద్దుగా ఉన్నాయి. ఇప్పుడు మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాలి, ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఇక్కడి నుంచి వెళ్ళినాక మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి క్రూజ్కి అయితే ఇంకో బస్సు వస్తుందంట. సో ఇక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్దాం. సో 5 o'clock మన షెడ్యూల్ అయితే స్లాట్ క్రూజ్కి. వాళ్ళు దాంట్లో వేసిన కండిషన్స్ ఏమంటే ½ an hour ముందు ఆ ప్లేస్కి అయితే వచ్చి రీచ్ అవ్వాలని వేస్తుంటారు. సో వెళ్దాం, బస్సు వస్తుంది. ఓకే, స్టేట్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే క్రూజ్కి వెళ్ళాలి కదా, అది మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలంట భారత్ భవన్ దగ్గర. సో అక్కడికి వెళ్తాను.